guys, welcome to my channel Jobs with Hansika. ఇవాళ మనం జియోఏ కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఇట్లా లైక్ అప్లికేషన్ నుంచి జాయినింగ్ వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. బిఫోర్ దట్ నేను నా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను, హనీ వ్లాగ్స్. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే అమెజాన్ జియోఐ ప్రాసెస్ ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇవాళ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత టెస్ట్ లింక్ వస్తుంది. సో మీకు అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో యూ పీపుల్ క్యాన్ చెక్ ఇట్ అండ్ అప్లై ఫర్ ఇట్. వన్స్ యూ గెట్ అప్లైడ్ ఫర్ ఇట్, వితిన్ ఫ్యూ మినిట్స్ మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, లైక్ వితిన్ 2 to 3 డేస్లో టెస్ట్ లింక్ అయితే వస్తుంది. టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత వితిన్ 48 అవర్స్లో మీరు ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి హెచ్ఆర్ నుంచే వస్తుంది అనమాట. అప్పుడు మీకు 24 అవర్స్ టైమే ఇస్తారు. సో మీరు ఆ 24 అవర్స్ లోపే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ జియోఏకి ఎలా ఉందంటే ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వర్సెంట్ అయితే ఉండిండే, రిటర్న్ వర్సెంట్ ఉండిండే. బట్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చేంజ్ అయింది. లైక్ కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా వాళ్ళు చేంజ్ చేసేసారు. అరౌండ్ ఒక 52 or 53 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ మిక్స్డ్గా ఉంటుంది. సో మనం యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు వాళ్ళు. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. ఈ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారు కదా. ఇలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. అన్నీ ఎంసీక్యూసే ఉంటాయి. క్వశ్చన్స్ ఇచ్చేసి అందులో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లాగా. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఆల్రెడీ నా ఛానల్లో నేను పోస్ట్ చేసినది విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు అప్లై చేసుకున్న తర్వాత టెస్ట్ లింక్ వస్తుంది కదా. సో ఈ వీడియో ఒకసారి చూసేసి మీకు ఒక ఐడియా వచ్చింది, ఒక మేము ఇది క్లియర్ చేయగలము అని ఒక కన్ఫామ్గా అనిపించినప్పుడు ప్లీజ్ గో హెడ్ అండ్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. చూసేసారు కదా, లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని. సో దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్ క్లియర్ అయిందని కన్ఫర్మేషన్ మెయిల్ వస్తే నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇట్స్ విర్చువల్ ఇంటర్వ్యూ. మోస్ట్లీ జియోఐకి విర్చువల్ ఇంటర్వ్యూ జరుగుతుంది, బికాజ్ ఇట్స్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. మోస్ట్లీ మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. 6 months or 8 months కాంట్రాక్ట్తో వాళ్ళు హైర్ చేసుకుంటారు మిమ్మల్ని. అండ్ ఇక్కడ మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్, మీ కాలేజ్లో మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అండ్ అందులో మీ రోల్ ఏంటి, మీరు ఎలా వర్క్ చేశారు దాని మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే మీ ప్రాజెక్ట్ గురించి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ 16 ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అందులో ఏవైనా కొన్ని అడుగుతారు. ప్రిన్సిపల్స్ అంటే మీరు క్రోమ్లో వెళ్ళి అమెజాన్ 16 ప్రిన్సిపల్స్ అని సర్చ్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. లైక్ కస్టమర్ అబ్సెషన్, హై డెలివరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా వస్తాయి. ఆ 16 ప్రిన్సిపల్స్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే ఇస్తారు. ఇంటర్వ్యూ ఒక వీడియో ఇచ్చేసి అందులో ఏం జరుగుతుందో మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. లైక్ అక్కడున్న పర్సన్ ఏం చేస్తున్నాడు అని. అందులో ఏముండదు, లైక్ ఒక వేర్ హౌస్ అనేది చూపిస్తారు. అందులో ఒక పర్సన్ ఏదైనా ఒక ఐటెం తీసి లేకపోతే అందులో పెట్టడం, ఏవైనా మనం ఆర్డర్స్ చేసి ఉంటాం కదా, వాటిని ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి. సీసీ కెమెరా వీడియోస్ అవన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అవన్నీ మీరు ఏం జరుగుతుందో చెప్పాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. సో ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. వన్స్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసినారంటే వితిన్ 1 or 2 weeks వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. మీరు ఇలా ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసినారు అండ్ వీఆర్ ప్లీజ్డ్ టు వర్క్ విత్ యూ సంథింగ్ లైక్ దట్. అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ స్టార్ట్ చేస్తామని చెప్పి మీకు లింక్స్ పంపిస్తూ ఉంటారు. మీరు అందులో మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీ ఆధార్, ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ షేర్ చేస్తూ ఉండాలి. వితిన్ వీక్ or 2లో డీటెయిల్స్ అన్నీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా అయిపోయిన తర్వాత
మీకు కన్ఫర్మ్ చేస్తారు ఇలా అంతా కంప్లీట్ అయింది అని. అండ్ ల్యాప్టాప్ పంపించడానికి మీ అడ్రస్ అవన్నీ కూడా ఆ లింక్స్లోనే వాళ్ళు ఫిల్అప్ చేయమని ఇచ్చి ఉంటారు. అవన్నీ చేసిన తర్వాత మీకు ల్యాప్టాప్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా. అండ్ మీరు జాయిన్ అయ్యాక మీ వర్క్ ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా, సేమ్ ఇంటర్వ్యూలో ఎలా ఒక వీడియో ఇచ్చి మీకు చూసి చెప్పమన్నారో సేమ్ అలాంటి వీడియోసే 100 వీడియోస్ చూడాలి. లైక్ మోర్ దాన్ 1000 ఆర్ 1500 వీడియోస్ చూడాలి. అండ్ లిమిట్ వచ్చేసి అవి తక్కువ 20 to 20 సెకండ్స్, 10 to 20 సెకండ్స్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళకి యానోటేట్ చేయాలి మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఇది మీ వర్క్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జియోఐ రోల్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. ఆర్ఎల్స్ మీరు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మై న్యూ ఛానల్ హనీ వ్లాగ్స్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.